పార్టీ టికెట్ ఇవ్వకపోతే మీరు పార్టీలో ఉంటూనే కుర్చీలు బద్దలు కొట్టమని అద్దాలు బద్దలు కొట్టమని సలహాలు ఇవ్వడం వెంటనే నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు నేను చెప్పి వెనక్కి రాకపోతే మామూలుగా ఉండదని ప్రతి ఒక్కరికి నేను చెప్పడం ద్వారా 2019లో అంటే మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో తాడేపల్లిగూడలో అది 2019లో కూడా జరుగుతుంది. ఆ రోజు మేము ఆపడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి సైన్యం అంటే పవన్ కళ్యాణ్ గారికి రక్షణ దళం, ఆయన వెన్నంటుంటాం. ఆయన పార్టీ మీద ఎంత మచ్చబడినా మేము ఊరుకోం. పవన్ కళ్యాణ్ గారి ఒక వ్యక్తి ఒక మాట అన్నా కూడా మేము తట్టుకోం. ఆ పార్టీని చంపేద్దామంటే మేము ఊరుకోమని మేము ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి మాటనే శిరస వహిస్తామని తెలియజెప్పడానికే ఇవాళ మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇవాళ 2019 సీట్ అయిపోయిన పని అయిన తర్వాత మళ్ళీ నక్క వినయాలు ప్రదర్శిస్తూ నక్కల్లా వచ్చి మేము ఇక పార్టీలోనే ఉంటాం, మేము చాలా ఇది చేసాం అది చేసాం అంటే పవన్ కళ్యాణ్ గారు మన్ననలు పొంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెచ్చుకున్నటువంటి మీరు 2019 నుంచి ఏం చేశారండి? నియోజకవర్గానికి 2 సంవత్సరాలు కరోనా ముసుగులో